ఇది. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే ఏ మూవీకైనా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తే అది ఇంకొంచెం ఫస్టే సక్సెస్ అనుకోవచ్చు. సో మీది మంచి పాజిటివ్ అని వచ్చింది. బట్ నేను అడిగే క్వశ్చన్స్ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ అడగాలి పక్కాగా. సో ఈ టైప్ ఆఫ్ జోనర్లో చాలా మూవీలు వచ్చాయి, పెద్ద యాక్టర్లు చేశారు, చిన్న యాక్టర్లు చేశారు. సో వరుణ్తో చేయడానికి రీజన్ ఏంటి? ఆయన ఇలాంటి జానర్ చేయలేదు, అవును, పాయింట్. అవును. ఇంకొకటి, ఈ జానర్ లో చేసాం కానీ అప్రోచ్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ట్రైలర్ చూస్తే మీకు అవును. అర్థమై ఉంటుంది. అంటే సినిమాటోగ్రఫీ కానీ, మేము వాడిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది కానీ, లేకపోతే స్క్రీన్ ప్లే ఫార్మాట్ కానీ, ఈ అన్నిటికంటే కొంచెం హట్కే, కొంచెం డిఫరెంట్ గానే ఉంటది అనమాట. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఈ నింద పడిందా? ఇంత పెద్ద నిందలు అయితే ఏం లేవు. పెద్దదే పడ్డాయా? పెద్ద ఏం లేవు అంటున్నా. టైటిల్ కూడా చాలా ఆలోచించి పెట్టినట్టున్నారు. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడో చోట ఇది పడాల్సిందే, పడి తీరాల్సిందే. సో దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా ఈ టైటిల్ కి, మూవీకి రిలేటెడ్? అంటే ఈ స్టోరీకి యాప్ట్ అనిపించింది ఓకే ఆ టైటిల్. అంటే ఏదో ఎఫెక్ట్ కోసం టైటిల్ పెట్టడం కంటే కూడా స్టోరీ నుంచి టైటిల్ వస్తే బాగుంటది అనే ఫీల్ లో పెట్టాము. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. హ్యాపీ డేస్ అని చెప్పే వర్షంలో టీలు తాగించావు, కొత్త బంగారు లోకన్నా బయటికి వెళ్ళడం నేర్పించావు. దాంతో మా వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు స్టెబిలిటీగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు. సో ప్రశాంతంగా. సో ఈ అంటే ఇలాంటి స్టోరీ మీరు చేయడం ఇంతవరకు లేదు. అండ్ ఇలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా చాలా రోజులు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమనిపించింది అండ్ ఇందులో నచ్చిన కీ పాయింట్ ఏంటి? నాకు బేసిక్గా ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు, ఇలాంటివి చేయొచ్చు కదా, ఇలాంటివి ఎందుకు చేయాలంటే, అలాంటివి చేయాలంటే నాకు రావాలి కదా. అలాంటి కథలు నాకు దగ్గరికి వస్తే 100% అది ఎంగేజింగ్గా ఉంటే నేను చేస్తాను. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు, నేను నేరేషన్ వింటున్నప్పుడు నాకు క్యూరియాసిటీ భయంకరంగా పెరిగిపోతూ ఉండింది. సీన్కి. అండ్ నేను కూడా నా మైండ్లో ఇలా అయిండొచ్చా, ఎవరు ఇలా అని నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను నేరేషన్ వింటున్నప్పుడు. అండ్ మోర్ దెన్ ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ ఫీల్ అయ్యాను బాగా. సో అది ఎక్కడైతే ఆయన రివీల్ చేస్తారో క్లైమాక్స్లో, అది నాకు అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అదైతే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట ఆ ట్విస్ట్. అండ్ అది నాకు ఆయన స్టోరీ నేరేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఆల్సో ఏంటంటే ఒక కాంటెంట్ డ్రివెన్ సినిమాల్ని డెఫినెట్గా ప్రేక్షకులు దాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను బాగా. అండ్ నేను కూడా అనుకుంటాను, రాజేష్ గారు నాకు ముందర పరిచయం ఉంటే బాగుండేదేమో అని నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. రాజేష్ ఎప్పుడు పరిచయం అయినా మంచిది. రైట్. అదే. సో ఇంకోటి ఏంటంటే, ఆయనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ అండ్ ఒక సాంగ్ కూడా ఒకటి రాశారు ఆయన సినిమాలో. సో ఈజ్ వెరీ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ ఇండివిజువల్ ఈయన. అండ్ ఆయనకి ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన ప్రోడక్ట్ని ఆయన నమ్మి యుఎస్లో హ్యాపీగా జాబ్ చేస్తూ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చేసి ఇంకా లేదు, నేను సినిమానే చేయాలి, నాకు సినిమానే నా ప్యాషన్, సినిమా అనేది నన్ను డ్రైవ్ చేస్తుంది అని ఆయన అంత ఇష్టంగా, అంత ప్యాషన్తో ఇక్కడికి వచ్చారు. సో అది కూడా నాకు ఒక వ్యక్తిగా ఆయన నాకు సూపర్గా నచ్చారు. అంటే ఎందుకంటే అందరూ అట్లా ఉండరు. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ఈ నింద అనే సినిమా తర్వాత రాజేష్ గారు ఇలాంటి ఎంతో మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది చాలా, వి డిడ్ ఇట్ ఇన్ కాంపాక్ట్ బడ్జెట్, తక్కువ రోజుల్లో షూట్ చేసాం. బట్ మీరు అవుట్పుట్ కనుక చూస్తే అస్సలు మీకు అనిపించదు. అంటే మేము కొంతమంది చూపిస్తే ఇంత బడ్జెట్ ఇన్ని డేస్లో చేసామంటే ఫస్ట్ షాక్ అయ్యారు అసలు. అంటే దానికి డబుల్ ట్రిపుల్ చెప్పారనమాట, వర్కింగ్ డేస్ కానివ్వండి, బడ్జెట్ కానీ. సో ఈ సినిమా టెక్నికలీ ఇట్ విల్ బి వెరీ సౌండ్. ఇట్స్ వెరీ సౌండ్ ఫిల్మ్ టెక్నికలీ. అండ్ technically it's a very sound film, and at the same time it'll keep you engaged అనుకుంటున్నాను నేను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ దాకా చూస్తున్నప్పుడు ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు సినిమాకని నా గట్టి నమ్మకం. సో మాకు కూడా అలాగే చూపించారు. అంటే డిఫరెంట్గా ఒక 6 మెంబర్స్ని సస్పెక్టెడ్గా పెట్టి అక్కడ చేయడం అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏదో ఉంది అయితే అనిపిస్తుంది, కానీ ఆ ఏదో ఉంది దాంట్లో కూడా ఒక వ్యక్తిని అయితే లేపేశారు. సో అది కూడా చూపించారు. అంటే అంత డేర్గా వీళ్ళు మేము చంపేస్తామని చూపించారంటే దానికన్నా దమ్మున్న కంటెంట్ ఉందని. సో అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం స్టోరీ రాసుకునేటప్పుడు చాలా ప్రొడక్షన్ చూస్తాం. ఇంకోటి అంటే మీరే ఎందుకు దీన్ని ప్రొడ్యూస్ చేసుకున్నారు? ఎవరికైనా చూపించారా? లేకపోతే కొంతమంది అంటారు, టు బి ఆనెస్ట్లీ నేను తిరిగా
బెస్ట్ ప్రోడక్ట్ కానీ ఎవరో అంత యాక్సెప్ట్ చేయడానికి నేనే దిగే రంగంలోకి అంటారు. అంటే మీరైతే ఈ సినిమాకి అయితే ఇంకెవరికి పిచ్ చేయలేదు. దీని ముందు ఒక ప్రాజెక్ట్ అయితే చాలా మంది దగ్గర ట్రై చేశాను కానీ అంటే ఆ ప్రాసెస్ అదంతా కొంచెం మనకి సెట్ అవ్వదు. ఓపెన్ మాట్లాడుకుంటే సెట్ అవ్వదు మనకి. సో దాని గురించే డెసిషన్ తీసుకున్నాం. సో అంటే ఇది చేసేటప్పుడు మనం అంటే ఇంత కష్టపడి డబ్బులు సంపాదించాం, ఒక సినిమా పెట్టాలంటే చాలా డేరు. సో ఎందుకంటే హిట్ అయిందనుకో అందరూ ప్రశంసలు, ఇప్పుడు ఈ మధ్యన ₹1 కోటి బడ్జెట్లోకి వెళ్ళిపోతాను 100 crores. కానీ ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటని వెనక్కి తిరిగి ఎవరు చూడట్లేదు. సో ఒక్కసారి ఆలోచించారా దిగుతున్నప్పుడు ఇలా? అంటే నేను ఓన్లీ ప్రొడ్యూసర్గా వచ్చి ఉంటే అప్పుడు రిస్క్ అని చెప్పొచ్చు. కానీ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే నేను ఒక డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేసుకున్నాను అనమాట. అంటే నా మీద నేనే ఇన్వెస్ట్ చేసుకున్నట్టు. సో డెఫినెట్లీ ఆ ఆస్పెక్ట్ వరకు అయితే సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ లో మీకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. సో బ్రదర్ స్టేజ్ మీద ఆవిడ కూడా చెప్పేశారు మా ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చారని. సో వీళ్ళిద్దరూ ఒకరి గురించి గొప్పగా చెప్పారంటే ఆ డబల్ ట్రిపుల్ రేంజ్ లో ఉంటారు అక్కడ వ్యక్తులు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మందిని చూసి ఉంటారు. నేను ఒక ఫ్యామిలీ అయిపోదామనో లేకపోతే ఇది అయిపోదామనే ఇంటెన్షన్ ఎప్పుడూ లేదు. లైక్ ఐ ఆల్వేస్ బీన్ ఆనెస్ట్ అనమాట. అది ఒక ఫిల్మ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. సో అది ఆ రిలేషన్షిప్ అన్నది ఆర్గానిక్ గా బిల్డ్ అయింది, అంతే న్యాచురల్ గా అయింది తప్ప నేను ప్లాన్ చేసి చేయలేదు. సో ఐ థింక్ ఇట్ విల్ టచ్ వుడ్, ఇట్ విల్ హ్యావ్ టు గో లాంగర్. రైట్. అండ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.